ఇక పుష్యమి నక్షత్రంలోని రెండవ పాదంలో జన్మించిన వారి స్వభావం ఎలా ఉంటుందంటే, వీరు సాధారణంగా చాలా స్నేహపూర్వకంగా ఉంటారండి. ఎవ్వరినైనా సరే బాగున్నారా అని పలకరించే వారిలాగా ఉంటారు. ధనాన్ని కలిగి ఉంటారు. ధనవంతులుగా ఉండే అవకాశాలు ఉంటాయి. మంచి స్థాయిలో స్థిరపడతారండి. ఈ పుష్యమి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారిపైన శని భగవానుడి యొక్క ప్రభావం, బుధగ్రహ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటాయి. వీరిది కూడా దేవగణం కాబట్టి, అంటే పుష్యమి నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా వారు దేవగణం కిందే వస్తారు కాబట్టి సత్ప్రవర్తన కలవారుగా చెప్పవచ్చు. రాక్షస స్వభావం అనేది వీరికి ఉండదండి. పట్టు విడుపు ఉండనప్పటికీ కూడా మంచి మనసు. రెండవ పాదంలో జన్మించిన వారికి కూడా ప్రైమరీ ఎడ్యుకేషన్ అనేది కాస్త మందకొడిగా సాగుతుందండి. అంటే ఇంటర్మీడియట్ కానీ 10th ముందు కానీ ఆ సమయంలో చదువుకునే సమయంలో ఆరోగ్యం పాడవటం కానీ, ఆ ప్రభావం అనేది చదువుపైన పడటం కానీ, చదువుపైన ఇంట్రెస్ట్ చూపించకపోవటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. చిన్నప్పుడు పెద్దగా చదువుపైన ఇంట్రెస్ట్ చూపించలేకపోయినా, మంచి మార్కులు రాలేకపోయినా ఉన్నత స్థాయికి అయితే చేరుకోగలుగుతారండి. ఎందుకంటే పుష్యమి నక్షత్రం రెండవ పాదంలో జన్మించిన వారిని మేధా సంపన్నులుగా చెప్పవచ్చు. పుట్టుకతోనే తెలివితేటలు ఉంటాయండి. ఉన్నత ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారాన్ని కూడా బాగా మేనేజ్ చేయగలుగుతారండి. మిగిలిన పాదాల కంటే కూడా రెండవ పాదంలో జన్మించిన వారు జీవితంలో కొంచెం త్వరగా స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. సకాలంలో వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరికి 30 సంవత్సరాల తర్వాత నుండి కేతు దశ అనేది మొదలవుతుందండి. కాబట్టి ఈ సమయంలో 7 సంవత్సరాల వరకు, 30 నుండి 37 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఈ మధ్య కాలంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, లేదా విదేశాలకు వెళ్ళే విషయంలో కావచ్చు. కాబట్టి రెండవ పాదంలో జన్మించిన వారు 30 నుండి 37 సంవత్సరాల మధ్య కాలంలో కోపాన్ని తగ్గించుకోవటం, ఆవేశాన్ని తగ్గించుకోవటం, మీ ప్రవర్తన అనేది పొగరుగా మారకుండా చూసుకోవటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 37 సంవత్సరాల తర్వాత శుక్రదశ అనేది ప్రారంభమవుతుందండి. మళ్ళీ జీవితం సాఫీగా సాగిపోతుంది 37 సంవత్సరాల తర్వాత. అదేంటండి మాకు అప్పుడే ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి అనుకోవచ్చు. బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా పుష్యమి నక్షత్ర రెండవ పాదంలో జన్మించిన వారికి 37 సంవత్సరాల తర్వాత నుండి శుక్రదశ కారణంగా ఒడిదుడుకులు తక్కువగా ఉంటాయండి. నెమ్మదిగా మీ బాధ్యతలను తగ్గించుకుంటారు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరు కాల్ చేయవచ్చు.